సహోదరుల క్షేమం తెలుసుకోవడానికి దావీదు కూడా బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి, చెప్పండి. యుద్ధ రంగంలోకి వచ్చాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. 40 రోజుల నుంచి పోరాటం. ప్రతిరోజు శత్రువు వస్తున్నాడు, నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా ఉంటే రండి చూసుకుందాం అని పిలుస్తున్నాడు. నేను ఓడిపోతే మీకు మా వాళ్ళందరూ దాసోహం అయిపోతారు, మీరు ఓడిపోతే మీరందరూ నాకు పనులుగా వచ్చేయాలి, దాసీలుగా వచ్చేయాలి అంటున్నాడు. ఈ 40 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అన్నల క్షేమం తెలుసుకోవడానికి తండ్రి పంపించాడు దావీదును కూడా. అయ్యా ఇదిగో పలానా చోట యుద్ధంలో ఉన్నారు అన్నలు, ఏం తిన్నారో ఏం తినలేదో తీసుకువెళ్ళరా, జున్నుగడ్డలో పేలాలు ఇవన్నీ పెట్టి పంపించాడు. పెట్టి పంపిస్తే అన్నల దగ్గరికి వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోవాలిగా. కానీ వెళ్ళకుండా అక్కడ వినపడిన మాటలను చెవులు పడ్డాయి. వెంటనే అంటాడు, జీవము కలిగిన దేవుని ప్రజలను తృణీకరించడానికి సున్నతులను ఫిలిష్తీయుడు ఎంతవాడు అని అంటాడు. అందరూ నోట ఆ నోట మాట వినపడింది. అయ్యా ఒక బాలుడు వచ్చాడు, యుద్ధం చేస్తానంటున్నాడు ఆ గొల్లియాతుతో. అంటే వెంటనే